నిన్ను వదిలేయడమే నా ప్రేమ. వర్షం కురుస్తుంది. బస్ స్టాప్ దగ్గర మాయ ఒంటరిగా నిల్చుంది. ఆమె చేతిలో ఒక పాత లేఖ. ఆ లేఖ మీద పడుతున్న వర్షపు చినుకులు ఆమె కళ్ళల్లో తిరిగి కన్నీటి చుక్కలతో కలిసిపోతున్నాయి. ఆ లేఖ రాసింది అర్జున్. కాలేజ్ రోజుల ప్రేమ. మాయ, అర్జున్ కాలేజీలో మొదటిసారి కలిశారు. అర్జున్ మధ్యతరగతి కుటుంబం, సాధారణ జీవితం, పెద్ద కలలు. మాయ చాలా రిచ్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, కానీ చాలా మృదువైన మనసు. మొదట వారిద్దరూ స్నేహంగా ఉన్నారు. తరువాత నెమ్మదిగా ప్రేమించుకున్నారు. ఒకరోజు అర్జున్ అన్నాడు, నా దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను అని చెప్పాడు. మాయ ఆ మాటకి నవ్వుతూ చెప్పింది, నాకు నీ మనసే చాలు అని. అలా వారి ప్రేమ మొదలైంది. ఫైనల్ ఇయర్లో వారి ప్రేమ విషయం మాయ తండ్రికి తెలిసింది. మన స్థాయి ఏమిటో తెలుసా, అతను మనకి సరిపోడు అని గట్టిగా చెప్పాడు. మాయ ఎంతగా ఒప్పించాలనుకున్నా ఇంట్లో ఒత్తిడి, వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన మాయ సైలెంట్ అయిపోయింది. అయితే ఆ విషయం అర్జున్కి తెలిసింది. అతను చాలా నిశ్శబ్దంగా మారిపోయాడు. ఒక వర్షపు సాయంత్రం అర్జున్ మాయను అదే బస్ స్టాప్ దగ్గర కలిశాడు. మాయ, నువ్వు నాతో ఉంటే నువ్వు నీ కుటుంబాన్ని కోల్పోతావు. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ సంతోషం కోసం నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అర్జున్. మాయ కళ్ళల్లో షాక్, బాధ. ప్రేమంటే పోరాడటం కదా అని అడిగింది. అర్జున్ మెల్లగా నవ్వి అన్నాడు, కొన్నిసార్లు ప్రేమంటే వదిలేయడం కూడా అన్నాడు. ఆ మాటలు వర్షపు శబ్దం కంటే బలంగా ఆమె హృదయంలో మ్రోగాయి. మరుసటి రోజు అర్జున్ ఆ నగరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు మాయకు ఒక లేఖ వచ్చింది. నీ జీవితంలో నేనొక జ్ఞాపకం అయితే చాలు, నువ్వు సంతోషంగా ఉంటే అదే నా గెలుపు అని ఆ లెటర్లో ఉంది. ఆ లెటర్ చదివిన రోజు మాయ గుండె ముక్కలైంది. ఇప్పటికీ అదే బస్ స్టాప్, అదే వర్షం, కానీ ఇప్పుడు మాయ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. డబ్బుంది, గౌరవం ఉంది, కానీ హృదయంలో ఎవరూ లేరు. మనసు ఖాళీగా ఉంది. ఆమె ఆ పాత లేఖను మళ్ళీ చదివింది. బస్సు వస్తుంది. ఆమె ఎక్కబోతుండగా ఫోన్ వైబ్రేట్ అయింది. అనుకోని నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఇప్పటికీ ప్రేమ కోసం పోరాడటానికి భయపడుతున్నావా అని మెసేజ్ రాగానే మాయ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెసేజ్ చివరిలో ఒక పేరుంది. ఆ పేరు అర్జున్ అని ఉంది. మాయ చేతులు వణికాయి, గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అర్జున్, నువ్వేనా అని టైప్ చేసింది. సీన్ కనిపించింది, కానీ రిప్లై లేదు. కొన్ని నిమిషాల తర్వాత ఫోన్ రింగ్ అయింది. అజ్ఞాత నెంబర్. మాయ లిఫ్ట్ చేసింది. మేడం, మీరు మాయానా అని అడిగారు అవతల వ్యక్తి. ఈ ఫోను యజమాని అర్జున్ గారు కదా అని అడిగింది. అర్జున్కి ఏమైంది? ఆ వైపు నుంచి మెల్లగా స్వరం. అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్నారు. ఒక ప్రమాదం జరిగింది. ఆయన ఫోన్లో చివరిగా మీ నెంబర్ డయల్ చేశారు. హాస్పిటల్లో. మాయ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ చేరుకుంది. అయితే అర్జున్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్జున్ ఐసీయూలో ఉన్నాడు. ఆయన శరీరంతో గాయాలతో నిండిపోయాడు. తన కళ్ళల్లో మాత్రం అదే ప్రేమ దాగి ఉంది. మాయ దగ్గరికి వెళ్ళింది.
చేయి పట్టుకుంది. అర్జున్ మెల్లగా అన్నాడు, నువ్విప్పుడు సంతోషంగా ఉన్నావా అని. మాయ కళ్ళ నుంచి కన్నీళ్లు జారుకున్నాయి. నీవు లేకుండా ఎలా సంతోషంగా ఉంటాను అని అంది. మాయ. అర్జున్ స్వల్పంగా నవ్వాడు. అయితే ఇంకా భయపడకుండా ఈసారి ప్రేమ కోసం పోరాడు అని అన్నాడు. అదే అతని చివరి మాట. మానిటర్పై ఉన్న గీత సూటిగా మారిపోయింది. మాయ అదే బస్టాప్ దగ్గర నిల్చుంది. వర్షం పడుతుంది. ఈసారి ఆమె చేతిలో లెటర్ లేదు, కానీ హృదయంలో శాశ్వతమైన బాధ ఉంది. ఆమె మెల్లగా చెప్పుకుంది, ఈసారి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను అర్జున్, కానీ నువ్వు లేవని. కొన్ని జ్ఞానాలు నీ జీవితంలో ఉండవు, కానీ అవి నా హృదయంలో ఉన్నాయి. అదే నీకు ఏంటంటే ప్రేమను వదిలేయడం సులభం, కానీ ఆలస్యం చేశాను తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. ప్రతి క్షణం అర్థం అయ్యాను.